వాళ్ళన్నో వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్. ఈ సంవత్సరం మీ బ్రదర్స్కి ఎంతమంది రాఖీ కట్టారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మీ సిస్టర్స్ కూడా మీకు ఎంతమంది రాఖీ కట్టారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఫైనల్ అయితే ఈరోజు మా అన్నకి మా తమ్ముళ్ళకి అయితే నేనైతే రాఖీ కట్టబోతున్నాను అనమాట. వాళ్ళకి రాఖీ కట్టే ముందు అయితే వాళ్ళ కోసం తీసుకెళ్తున్న ఐటమ్స్ కూడా చూపిస్తా చూడండి. ఈరోజు మా తమ్ముళ్ళ గురించి అలాగే మా అన్న గురించి ఒక పాయింట్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో అయితే. ఫస్ట్ అయితే మా అన్నకైతే రాఖీ అయితే కట్టాను, బట్ మా అన్న వీడియో నేను తీయలే కాబట్టి ఈ వీడియోలో అయితే యాడ్ చేయటం లేదనమాట. నెక్స్ట్ అయితే మా తమ్ముడికి అయితే కడుతున్నాను అనమాట. ఈ అబ్బాయి వచ్చి మా బాబాయ్ కొడుకు. ఈ అబ్బాయి పేరుకే తమ్ముడని, కానీ నాతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అనమాట. నా తమ్ముడు అయితే ఎంత బాగా సపోర్ట్ చేస్తాడంటే, ఈ పని చేయరా అని అంటే నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. వీడియోలో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మా అబ్బాయి వచ్చి మా పెద్దమ్మ కొడుకు అనమాట. ఈయన వచ్చి మా పెద్దన్న అని పిలుస్తాను అనమాట. నాకు ఇది ప్రాబ్లం అని చెప్పిన వెంటనే మా అన్న అయితే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అయితే చెప్తానమాట. ఎందుకంటే మా అందరిలో పెద్దవాడు ఈ అన్న ఒకటే అనమాట. అందువల్ల అయితే ఏ ప్రాబ్లం అయినా ఈ అన్నకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అయితే కరెక్ట్గా చెప్తాడు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫస్ట్ చెప్పేది ఈ అన్నకే అనమాట. నెక్స్ట్ వచ్చి మా పెద్దమ్మ కొడుకు అనమాట. ఈ అబ్బాయి చాలా మందికి తెలుసు, ఎందుకంటే నా వీడియోలో చాలా వరకు ఎక్కువగానే కనబడతాడు. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో తీసిన వెంటనే నన్ను బాగా సపోర్ట్ చేసింది మా తమ్ముడే అనమాట. ఎంత బాగా సపోర్ట్ చేసిన అంటే, నేను వీడియో తీసి అప్లోడ్ చేయడం ఆలస్యం అనమాట, 10 మందికి షేర్ చేసేది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం షేర్ చేసేది. నా లాగా సపోర్ట్ చేసే అన్నయ్యలు మీకు ఎంతమందికి ఉన్నారు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఓకే గాయస్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.